గోదావరికని శారదా నగర్లో రెడ్డి భవన్లో ఈ నెల 19న ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు సంఘం అధ్యక్షుడు ఈద జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉగాది పర్వదినం సందర్భంగా 19న సాయంత్రం 7 గంటలకు రెడ్డి భవన్లో ప్రారంభం కానున్న వేడుకలకు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మేయర్ మహంకాళ స్వామి ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు తెలిపారు. వేడుకల్లో భాగంగా ఉగాది పంచాంగం, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉగాది పచ్చడి వితరణ అనంతరం విందు భోజనం ఉంటుందని చెప్పారు. రెడ్డి బాంధవులు ఈ వేడుకలకు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. రెడ్డి బాంధవులందరికీ నమస్కారం. 19/3/2026 రోజున ఉగాది పండుగ పురస్కరించుకొని మీ అందరికీ ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ రోజు సాయంత్రం 7 గంటలకు మన ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు మరియు మన మేయర్ మహంకాళ స్వామి గారు వారు పాల్గొంటున్నారు. ఆ ఉగాది వేడుకలకు మన రెడ్డి బాంధవులందరూ తప్పకుండా హాజరు కావాలని కోరుచున్నాను. హిందువులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ 19/3/2026 సంవత్సరంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడానికి మన రెడ్డి సంఘం నిర్ణయించడం జరిగింది. దీనికి గాను ఉగాది రోజు అధిక సంఖ్యలో రెడ్డి బంధువులందరూ పాల్గొని ఉగాది ఉత్సవాలను విజయవంతం చేయాలని మనవి చేస్తూ దానికి గాను మన ఉగాది ఉత్సవాలకు గౌరవ రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్ గారు ఎమ్మెల్యే గారు మరియు చైర్మన్ మన వైస్ చైర్మన్ మన మేయర్ గారు మహంకాళ స్వామి, డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్య, 49వ డివిజన్ కార్పొరేటర్ సంతోష్రావు గారు పాల్గొంటారని మనవి చేస్తూ ఈ ఉగాది ఉత్సవాలను విజయవంతం చేయాలని అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయం చేసి ఇక్కడ భోజనాలతో సహా అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పిస్తూ ఉగాది ఉత్సవాలు విజయవంతం చేయాలని రెడ్డి బంధువులందరికీ మనవి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు చింతల రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఉమ్మెత్తుల దేవేందర్ రెడ్డి, కోశాధికారి చందుపట్ల తిరుపతి రెడ్డి, పింగళి భాస్కర్ రెడ్డి, పెండ్లి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.